ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని శ్రావణమాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 49 అడుగుల ఎత్తుగల ఏకశిలా ధ్వజస్తంభం కలిగి భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై పట్టణ ఇలవేల్పు దేవతగా వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శ్రావణమాసం సందర్భంగా స్వర్ణవర్ణ పూర్ణ కవచ అలంకారంలో సుందరంగా అలంకరించి విశేష అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నదీ జలాలు అలాగే వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన, మహామంత్ర పుష్పం, సాయం సంధ్యాహారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. జగజ్జన్ని జగన్మాత కాత్యాయని త్రిశక్తి స్వరూపిణి నవకాళీ మాత శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ నవకాళమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా 2వ శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారు స్వర్ణవర్ణ పూర్ణ కవచంలో దర్శనమిస్తున్నారు. మరి అదే విధంగా ఈ రోజు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి వరలక్ష్మి వ్రత పూజ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ వరలక్ష్మి వ్రత పూజను పురస్కరించుకొని అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చీరలతో చేయడం జరిగింది. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క చీర చొప్పున అమ్మవారికి 108 నామాలకి 108 చీరలతో అష్టోత్తర పూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. మరి ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నట్లు భాగంగా ఆలయ కళ్యాణ కళ వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, వివిధ రకాల ఫలరసాలు, సప్తనదీ జలాలతో పంచామృతాభిషేకం నిర్వహించడం జరిగింది. మరి అమ్మవారికి సాయం సంధ్య హారతి పూజలు, ఏకాదశ హారతి పూజ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ రోజు వేకుజాము నుండి కూడా మహిళామణులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించి వివిధ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలై ఉన్నారు. మరి అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వెండి చీర తయారు చేయించేటటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికులు రంగల సత్యనారాయణ, మణిర్మయి దంపతులు మరియు కుటుంబ సభ్యులు 11 తులాల వెండిని, మరి హైదరాబాద్ వాస్తవ్యులు బొమ్మలూరు సాంబశివరావు, పార్వతీ దంపతులు 10 తులాల వెండిని, నల్లూరి రాంబాబు, శ్రీమతి రాణి దంపతులు 10 తులాల వెండిని అమ్మవారికి వెండి చీర తయారు నిమిత్తం సమర్పించి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను, వారి వ్యవసాయ వ్యాపారాలను, ఉద్యోగాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి అమ్మవారి ఆలయ నిర్మాణం నుండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పౌర్ణమికి క్రమం తప్పకుండా చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ నెల శ్రావణ పౌర్ణమి ఈ నెల 19వ తేదీ అనగా సోమవారం నాడు 66వ చండీ హోమం అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసి ఉన్నాము. మరి ఈ చండీ హోమంలో పాల్గొనదలిచిన భక్తులు ఆలయ కమిటీ వారిని సంప్రదించి ఆలయ కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా వెండి చీర తయారీలో గ్రామ భక్త మహాజనులందరూ భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః.